కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలల్లా హాట్ టాపిక్ అయింది కదా. ఇసోంటి టైంలా ఎందుకో ఒకసారి కే పాల్ సార్తో మాట్లాడితే మంచిగుండు, ఆయన ఏమంటాడో తెలుసుకుందాం అనిపించింది నాకు. అందుకే మాట్లాడదాం ఒకసారి. పాల్ సారు ఏడికి రమ్మంటున్నారు? ఎవరిని రమ్మంటున్నారు పాల్ సారు? కవితను ఏంది కవితక్కనా? కేసీఆర్ గారి కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చేస్తే ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. ఊకో అండ్రి పాల్ సారు. కవిత ప్రజాశాంతి పార్టీలో ఎట్లా చేరుతుందని మీరు అనుకుంటున్నారు? తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. అంటున్నది తెలిసిందే నాయ మనకు. బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. ఏ గమ్మత్ మాట్లాడతారేంది సారు? కొత్త పార్టీ పెడుతుంది కవిత అని కొందరు అంటున్నారు, లేకపోతే జాగృతిని అట్లనే నడిపిస్తుందని కొందరు అంటున్నారు. మీ పార్టీలో చేరుడేంది కవిత? మీరు మీ మాటలు కాకపోతే నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. అబ్బచ్చా, ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. ఇంకా జూబ్లీ హిల్స్ లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని విన్ చేద్దాం. సరిపోయింది సార్. మీ పార్టీలో చేరితే ప్రజల మనసులు గెలిచినట్టు, లేకపోతే లేదా? గమ్మత్ మాట్లాడతారు పోండ్రు మీరు. సరే, పాల్ సార్ ముచ్చట పక్కన పెడితే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు కదా. ఇక కవితక్క కూడా పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రెండిటికి రాజీనామా చేసింది. స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. మరి ఇప్పుడు ఏం చేస్తుంది కవితక్క? కొత్త పార్టీ ఏమన్నా పెడతదా, లేకపోతే ఏ పార్టీల కన్నా పోతుందా అనే డౌట్ చాలా మందిలోనే ఉన్నది. కానీ దానికి కవితక్క ఏం చెప్పింది అంటే, జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. చూడాలి మరి కవిత ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఆమె తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాలల్లా ఎసోంటి ప్రభావం చూపుతుందో, అసలు కవిత ఫ్యూచర్ ఎట్లుంటుందో అనేది.